ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు పెంచింది ప్రభుత్వం. ఈ నెల 30 వరకు అవకాశం ఇచ్చింది. చాలా మంది మిగిలిపోయి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజీవ్ యువ వికాసం పథకానికి మంచి స్పందన వస్తోంది. 7 రోజుల్లోనే 13 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఎల్ఆర్ఎస్ గడువును ఏప్రిల్ 30 వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు మార్చి 31 వరకు గడువిచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు ఆ గడువు ముగియడంతో మరోసారి ఎల్ఆర్ఎస్ గడువును పెంచింది. ఎల్ఆర్ఎస్ ఫీజు 25% డిస్కౌంట్తో చెల్లించేందుకు ఏప్రిల్ 30 వరకు గడువిచ్చింది ప్రభుత్వం. 25% రాయితీతో ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి స్థలాలను రెగ్యులరైజ్ చేసుకునేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది సర్కార్. కానీ ఇప్పటికీ చాలా మంది ఎల్ఆర్ఎస్ ను ఉపయోగించుకోలేదు. రుసుము చెల్లించాలనుకుంటున్న వారికి టెక్నికల్ సమస్యలు ఎదురవుతున్నాయి. అప్లికేషన్ చేసినప్పటి వివరాలకు ఆన్లైన్లో జనరేట్ అయిన వివరాలకు పొంతన ఉండటం లేదు. సరి చేసుకుందామంటే సర్వర్ బిజీ అని వస్తోంది. ఎల్ఆర్ఎస్ కోసం మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లు యాక్టివ్గా లేకపోవడం కూడా శాపంగా మారింది. 2020కి ముందు అప్లికేషన్ పెట్టుకున్న వారి వివరాలేవి ఆన్లైన్లో కనిపించడం లేదు. దీంతో ప్రక్రియ గందరగోళంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. అలాగే గ్రామ పంచాయతీల పరిధిలో ప్లాట్ల రెగ్యులరైజేషన్ మరీ నెమ్మదిగా ఉంది. ఈ క్రమంలోనే ఎల్ఆర్ఎస్ గడువు పెంచినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించేందుకు తెచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి మంచి స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 రోజుల్లోనే 13,45,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల యువత స్వయం ఉపాధి కోసం 3 లక్షల రూపాయల వరకు సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని తెచ్చింది. దీనికోసం ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. మార్చి 26న 1,75,000 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 72,000 దరఖాస్తులను సంబంధిత అధికారులు ఆమోదించారు. మార్చి 27న 2,10,000 దరఖాస్తులు వచ్చాయి. మార్చి 28న 1,90,000, మార్చి 29న 2,15,000, మార్చి 30న 1,65,000 దరఖాస్తులు వచ్చాయి. మార్చి 31న 2,20,000 మంది దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వం తెలిపింది. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 14 వరకు గడువు ఉంది. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో హడావిడిగా కాకుండా నిజమైన అర్హులకు సర్కార్ ఫలాలు అందాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది రాష్ట్ర ప్రభుత్వం.